ప్లే ఆఫ్స్ వార్ మొదలైంది. ఢిల్లీపై గెలిచిన ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్కి దూసుకెళ్లింది. గెలవాల్సిన మ్యాచ్లో ఢిల్లీ బ్యాటర్లు చేతులెత్తేశారు. దీంతో ఢిల్లీ టోర్నీ నుంచి నిష్క్రమించింది. దీనికి ముందు గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్స్కు అర్హత సాధించాయి. పాయింట్ల పట్టికను పరిశీలిస్తే ముంబై 13 మ్యాచ్ల్లో 8 విజయాలు, 5 ఓటములతో 16 పాయింట్లతో 4వ స్థానంలో నిలిచింది. ఇప్పుడు టాప్ 4లో ఉన్న జట్లు టైటిల్ కోసం పోటీ పడుతున్నాయి. ప్లే ఆఫ్ సమీకరణాలు చూస్తే పాయింట్ల పట్టికలో టాప్ 2 జట్లు మొదట ప్లే ఆఫ్లో తలపడతాయి. 3-4వ స్థానంలో నిలిచిన జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు మొదటి ప్లే ఆఫ్లో ఓడిన జట్టుతో రెండవ ప్లే ఆఫ్లో తలపడుతుంది. ప్రస్తుత పాయింట్ల పట్టిక ప్రకారం గుజరాత్ టైటాన్స్, ఆర్సీబీ మొదటి ప్లే ఆఫ్లో తలపడతాయి. ఎలిమినేటర్ మ్యాచ్ పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతోంది. ఒకవేళ ఆర్సీబీ గుజరాత్ చేతిలో ఓడిపోయి ముంబై పంజాబ్ను ఓడించగలిగితే ఈ రెండు జట్లు రెండో ప్లే ఆఫ్లో తలపడతాయి. ఇది ఆర్సీబీకి కఠిన సవాలని చెప్పాలి. ఎక్కడో చివర్లో నిలిచిన ముంబై ఒక్కో మ్యాచ్ గెలుస్తూ ప్లే ఆఫ్స్కు చేరుకుంది. ప్రస్తుతం ముంబై జట్టు భీకరంగా మారింది. ఆటగాళ్లు సమిష్టిగా రాణిస్తున్నారు. టైటిల్ పోరులో ముంబై ఏమాత్రం వెనుకడుగు వేయట్లేదు. ఇప్పుడు ఆర్సీబీ ముంబైని ఓడించాలంటే జట్టు సమిష్టిగా రాణించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆర్సీబీ జట్టు పటిష్టంగా కనిపిస్తున్నప్పటికీ ముంబైని ఏమాత్రం నెగ్లెక్ట్ చేయకూడదు. పైగా ఆర్సీబీ ఇప్పటివరకు టైటిల్ గెలవలేదు. కోట్లాది మంది ఆర్సీబీ ఫ్యాన్స్ కల కూడా ఇదే. ఈ నేపథ్యంలో ఆర్సీబీ యుద్ధ భూమిలో ఎలాగైనా గెలిచి సగర్వంగా కప్ లిఫ్ట్ చేయాల్సిన సమయం వచ్చింది.